నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. యువరాజును ప్రశ్నిస్తే దేశద్రోహమా? మోనార్క్ ప్రకాష్ రాజ్ గారి కామెంట్స్. ప్రశ్నారావణ్ ఏపీలో రోజు రోజుకి రాజుకుంటుంది. ఇది రాజకీయ పరంగా కూడా ఎవరు అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. సో రావణ్ ఇష్యూపై రాజకీయ దుమారమే రేగుతుందని అనుకోవాలి. మరి ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని అంబటి గారు, పేర్ని గారు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. సో ఈయన ప్రకాష్ రాజ్ గారు తనదైన స్టైల్లో అతను అంటున్నారు, ఉపా చట్టం ఈ రకంగా మాట్లాడే వాళ్ళకి ఒక హెచ్చరిక. ఇది ఒక జరుగుతున్న చర్చ. అది ఏంటంటే తన పర భేదం లేకుండా ఎవరి మీదైనా పెట్టాలండి. మన పార్టీ వాళ్ళు అయితే పెట్టకూడదు, వేరే వాళ్ళ పార్టీ మీద అయితే పెట్టాలి, లేకపోతే వేరే సపోర్టర్స్కి అయితే పెట్టాలి. ఈ రకంగా వద్దు, ఎందుకంటే అది ఎక్కడికో వెళ్ళిపోద్ది. అది మీరు ఆ రకంగా కానీ చేసేలా ఉంటే ఏ కూటమి ప్రభుత్వం, ఏ పోలీసు నిష్పక్షపాతంగా వాళ్ళు వీళ్ళు అని కాకుండా ఎవరన్నా ఉంటే కట్టడి చేయండి, తప్పులేదు. సో యూట్యూబర్ ప్రశ్నారావణ్కు జైలు 18 వరకు రిమాండ్ విధించింది. దేశద్రోహం ఉపా చట్టం కింద కేసులు సెక్షన్ 43D5 ప్రకారం ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుల నిర్దోషుల్ని నిరూపించుకునే వరకు నో బెయిల్. ఈ బెయిల్ వచ్చే సెక్షన్లు కాదు. మొన్నటి వరకు 4 బెయిల్ వచ్చినాయి, ఆయన వచ్చాడు, బయటికి వెళ్ళాడు, ఏదో అయింది. ఇప్పుడు ఆ పరిస్థితి అయితే కనిపించట్లేదు. ప్రకాష్ రాజ్ వీడియో కూడా అసలు ఏం మెసేజ్ ఇస్తున్నాడు, మావి కానీ సీక్రెట్ ఏంటి, వర్కౌట్ అవుతుందా ఆయన ప్లాను, అమరావతి మరి ఎంతవరకు ముందుకు సాగుతుంది చర్చిద్దాం. ఇవన్నీ కూడా ఈనాటి ప్రైమ్ డిబేట్లో మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు. బండి పుణ్యశీల గారు, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే రమ్య పరచూరి గారు, టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. శివపార్వతి గారు, జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ముందుగా రైట్, శివపార్వతి గారు. వర్మ గారు గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి వీక్షకులకు గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి వర్మ గారు, ఏంటి ఏపీలో రావణ కాండట రాజేస్తున్నది ఎవరు, ఏం జరుగుతుంది? ప్రశ్నారావణ మీద ఉపా చట్టం, రాజద్రోహం, అతను అసలు బయటికి ఇంక జీవితంలో వస్తాడో రాడో తెలియని పరిస్థితి ఉన్నదంటున్నారు. మరి జడా శ్రావణ్ గారు అయితే ఆయన ఎన్కౌంటర్ చేయడానికి ప్రయత్నించారు, ఒక పోలీస్ అధికారి నాతో చెప్పాడని ఆయన అంటాడు. అసలు ఎటువైపు వెళ్తున్నది, ఏం జరుగుతుంది? ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ జడా శ్రావణు రావణు అనే వ్యక్తుల్ని ఎందుకు వెనకేసుకొస్తుందో ఇప్పటికైతే వైఎస్ఆర్సీపీ పార్టీ స్టాండ్ ఏందో అర్థం కావట్లేదండి. ముఖ్యంగా ఆ రావణ్ అనే వ్యక్తి అతని ఐడెంటిటీని కూడా హైడ్ చేసుకుని, అసలు ఒరిజినల్ పేరు జోసెఫ్, ఆయన ఒరిజినల్ పేరు కూడా చెప్పుకోకుండా ఐడెంటిటీని హైడ్ చేసుకొని మరి మత విద్వేషాలు. నేను కొన్ని వీడియోస్ చూపిస్తాను సార్, అతను ఏం మాట్లాడాడు ఏంటి అనేది. ఇలా మాట్లాడిన వాళ్ళని ఎవరైనా ఉపేక్షిస్తారు. ఒకసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సన్న ఆతుల ధర్మం అని చెప్పని అంటారు. దాన్ని బూతు కింద కూడా వాడతారు. ఎక్కడ బంగ్లాదేశ్ లో పుట్టిన దేశ పడుకున్న హిందువులు లేని ఇష్యూ గురించి మాట్లాడి కశ్మీరీ పండిట్స్ మానవహోమం చేశారు, ఓచకోత కోసారు అని చెప్పుకుంటూ మాట్లాడి కశ్మీరీ ఫైల్స్ అని చెప్పుకోబడే ఒక దొంగ నంబరం తీసుకొచ్చి బయటికి ఇంతమంది చనిపోయారని చెప్తే మన వీడియోలో కూడా చెప్పాం. 100 మంది కూడా చనిపోయిన వాళ్ళు గత 20 సంవత్సరాలుగా చూస్తే. మహాభారతం తీసుకొచ్చి ద్రౌపదిని చీరలాగారు, మన ఇతిహాసాలు చెప్పి అని చెప్పరా నా కొడక, నువ్వు సొంత రాజ్యంలో తరిమించుకొని రాముడు అని చెప్పనంటే ఎలా ఉంటది? రాజ్యంలో పోండి అని చెప్పని తరిమించుకొని అడవిలో అడుక్కు తిని రామాయణంలో సీతను వదిలేసిన రాముడి గురించి నువ్వు చెప్పాలి చేపించరా? ఈ రోజు అగ్నిప్రవేశం చేపించరా? నా ప్రకారం సీతని వదిలేసిన రాముడిని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు ఎంతమంది భర్తలు వాళ్ళ భార్యను అగ్నిప్రవేశం చేపిస్తారని చెప్పని రోడ్డు మీద అడగరా? నా ప్రకారం పూజారులు వాటాల కోసం, ఆ చందాలు వేసి ఆ డబ్బాల కోసం ఈ రకమైన రాముడు గురించి కానీ, సీతాదేవి గురించి కానీ, ద్రౌపది గురించి కానీ, సనాతన ధర్మాన్ని గురించి కానీ ఒక పరమ చండాలమైన ఒక బూతు మాటతోటి మన ధర్మాన్ని, మన హిందువులు కోట్లాది మంది మత విశ్వాసాలను రెచ్చగొట్టేలాగా ఒళ్ళు కొవ్వెక్కి మదం ఎక్కి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక మనుషుల మనోభావాల్ని, మతాల విద్వేషాల్ని, మళ్ళీ ఆడవాళ్ళని చెరుస్తూ లైవ్ పెడతానని చెప్తా ఇలాంటి వ్యక్తుల్ని సపోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళు ఎలాంటి వ్యక్తులు ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ అన్లాఫుల్ యాక్టివిటీస్ కాదా అని నేను ఒకటే అడుగుతున్నాను వైఎస్ఆర్సీపీ పార్టీని. ఉపా చట్టం పెట్టిందంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కంపల్సరీగా 1967 అమలు అవుతుంది అతని మీద. అతను ఉద్దేశపూర్వకంగా మతాలను రెచ్చగొట్టి, ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి, అశాంతిని రేకెత్తించి మన భారత సార్వభౌమత్వాన్ని, సమగ్రతను దెబ్బతీసేలాగా వాక్ స్వాతంత్రం మన రాజ్యాంగం మనకు కల్పించలేదు.
మనకి కల్పించింది మన సమగ్రతని పెంచే ఒక మంచి మాటలు మాట్లాడుకోండి అని మన భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది. మనకేదైనా నష్టం జరిగినప్పుడు, మనకేదైనా డెమోక్రటిక్ గా అన్యాయం జరిగినప్పుడు గొంతెత్తడానికే గాని ఇట్లా ఏమీ జరగకపోయినా మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ హిందూ దేవుళ్ళని ఎంతో మత విశ్వాసాలని ఎంతో పవిత్రంగా భావించే ఎంతో మంది ప్రజల విశ్వాసాలని దెబ్బతీసేలాగా పబ్లిక్ వేదికల్లో కొట్టుకు చచ్చేలాగా అశాంతి రేగెత్తించేలాగా మాట్లాడేవాడిని ఏం చేయాలి? వాళ్ళు దేశద్రోహులు కాదా అని అడుగుతున్నా. అలాంటి వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు సమర్థిస్తా పోస్ట్ పెట్టాడంటే ఏమనుకోవాలి? గంజాయి తాగినోడిని పోయి పరామర్శిస్తాడు, గంజాయి అమ్మినోడిని పరామర్శిస్తాడు, మరి పొడిచి మర్డర్లు చేసి కేసులు చేసిన వాళ్ళని పరామర్శిస్తాడు, వాళ్ళని సపోర్ట్ చేస్తాడు, ఈవీఎంను బగలగొట్టినోడిని వెళ్ళి జైలుకి వెళ్ళి పరామర్శిస్తాడు. ఇట్లా మత విద్వేషాలు రెచ్చగొట్టి ఆడవాళ్ళని రేప్ చేసి లైవ్ పెడతా అన్నోడిని కూడా పోయి సపోర్ట్ చేస్తాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఐడియాలజీ ఏంటి అనేది, వైఎస్ఆర్సీపీ పార్టీ స్టాండ్ ఏంటనే వెరీ క్లియర్ గా ఇక్కడ రావణ విషయంలో బట్టబయలైంది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తుందేమో కానీ కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయదు. అతని వీడియోస్ యూట్యూబ్ నిండా కుప్పలు తెప్పలుగా ఉన్నాయి చూడండి. బుద్ధి జ్ఞానం అన్నం తినేవాడు ఎవడు ఇలా ఈ వ్యాఖ్యల్ని సమర్థించడు. ఇలాగా మరి ఏం చేయాలి? ఈ రకంగా రోజు విషయం చింపుతూ విద్వేషాలు రెచ్చగొడుతూ కులాల మధ్య మతాల మధ్య కుంపళ్ళు పెట్టే ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలి? ఏం చేయకుండా వదిలేయాలా? భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని వదిలేయాలా? ఇది దేశద్రోహం కింద రాదా? ఇది సమగ్రతకు దెబ్బం తీసే విషయం కాదా? చేతులు కట్టుకొని అసమర్థంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూస్తూ కూర్చోవాలా? ఏం చేయాలో చెప్పండి. మరి చూస్తూ కూర్చుంటే ఈయన రోజుకు ఒక 100 వీడియోలు పెట్టి 100 మీటింగులు పెట్టి ప్రతి ఏరియాకి వెళ్ళి దళితులు క్రైస్తవులు, అసలు దళిత క్రైస్తవులు ఏంటి? క్రైస్తవులు అంతే. దళితుల లేకపోతే బీసీలా ఎస్టీ ఎందుకు అట్లా కేటగరైజ్ చేసి ఒక ప్లాన్ ప్రకారం దళిత క్రైస్తవులు అని ఒక ప్లాన్ ప్రకారం దళితులని క్రైస్తవుల్లోకి కలిపేసి దళితుల్ని అందరికి దూరం చేసి ఒక కుట్ర ఇది. ఇలాంటి పొలిటికల్ కాన్స్పిరసీస్ చేస్తున్నప్పుడు అవి వాళ్ళు పొలిటికల్ గా విధాన పరంగా పాలసీస్ పరంగా ఏదైనా ఉంటే మాట్లాడండి, విభేదించండి, అకౌంటబిలిటీ చెప్పమని అడగండి. మా దగ్గర తప్పు ఉంటే కూటమి ప్రభుత్వం ఇలా తప్పు చేస్తుందంటే అడగండి, చెప్తారు. చెప్పకపోతే కూడా అప్పుడు మీరు మాట్లాడిన అర్థం ఉంటది. అసలు ఇదేం పాపం, ఇదే విచిత్రం. మొన్నటి వరకు కాపులు రెచ్చగొట్టేశారు. ఇప్పుడు ఇంకా ప్లాన్ అర్థమైపోయి అందరూ అవేర్నెస్ వచ్చేసింది, చైతన్యం వచ్చింది, చెప్పుతో కొడతాం అని చెప్పారు. కాపులు కూడా పద్దాకులు మా కులాన్ని లాగారంటే చెప్పు తీసుకొని కొడతాం, ఇంకొకసారి రాజకీయం చేయాలని చూస్తాను ఎదురు తిరిగారు. అప్పుడు నోరు మూసుకొని ఇప్పుడు మళ్ళీ దళిత క్రైస్తవులు ఇప్పుడు ఇతన్ని రెచ్చగొట్టేస్తారు, ఆ జడా శ్రావణ్ రెచ్చగొట్టేస్తారు. వాళ్ళు ఏదో ప్యాకేజ్ తీసుకొని ఈ ప్రకాష్ రాజు వీళ్ళంతా ఈ తులసి చందు ఇంకా ఈ పనికి మాల సంతంతా ఒకటి కలిసి ఇక కూర్చొని ఇదే పని. ఇదేనా వీళ్ళు నేర్చుకునేది? ప్రకాష్ రాజు గారు ఏం ట్వీట్ పెట్టాలో ఈయన అడుగుతాడు ఈ పెద్ద మేధావిని. ఈ మేధావేమో కూర్చొని మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడతా ఉంటాడు ఇష్టానుసారం. అంటే మేము గాజులు తొడుక్కొని కూర్చోమంటాడేమో ప్రభుత్వాన్ని, అర్థం కావట్లా. మరి ఏం చెయ్యొద్దంటారేమో. మరి ఇలాగే వీళ్ళు వచ్చి రైళ్లు తగలబెడతాం, బస్సులు తగలబెడతాం, జనాలు నరికేస్తాం, లేకపోతే దళితులు క్రైస్తవులు మతాలు హిందూ దేవుళ్ళని లేకపోతే క్రిస్టియన్స్ అంటాం, మళ్ళీ ముస్లిమ్స్ అంటాం, మేము రెచ్చగొడుతుంటాం, తన్నుకు చేస్తుంటారు, రక్తం పారిస్తుంటాం, అశాంతి రేకిస్తాం, రాష్ట్రపతి పాలన తెస్తాం, ప్రభుత్వాన్ని కూలదోస్తాం. కానీ మాత్రం నిమ్మక నీరెత్తినట్టు చూస్తూ ఊరుకోండి, మమ్మల్ని ఏం చేయొద్దు అంటారా? అదే కదా వైఎస్ఆర్సీపీ ప్లానే కదా. ఇప్పుడు వీళ్ళ వెనక అనేది ఎవరు నడిపిస్తున్నారు ఈ కథ అనేది తెలిసేది. రిమాండ్కి ఇచ్చారు. ఈ రిమాండ్కి ఇచ్చిన 14 రోజుల ఇంట్రాగేషన్ లో ఎవరెవరు ఉన్నారో, వెనక పెద్ద హస్తాలు ఎవరో, పెద్ద తలకాయలు ఎవరో అన్ని బయటకు వస్తాయి. వచ్చాక అప్పుడు మాట్లాడుకుందాం మనం. ఓకే రైట్. పుణ్యశీల గారు వినిపిస్తుందండి? సార్ సార్ మాట వినిపిస్తుందా మీకు? కాదండి, మీరు సిగ్నల్లో లేరా? నెట్ లేదా మీ దగ్గర? నెట్వర్క్ లేదా? హలో, మీ దగ్గర నెట్వర్క్ లేదు? సార్ ఇప్పుడు బాగుంది. ఎందుకు నెట్వర్క్ లేదు, అసలు వీడియో రావట్లేదండి, ఫ్రీజే వస్తుంది. సరే మాట్లాడండి. వినిపిస్తుందా సార్? వాయిస్ అయితే వినిపిస్తుందా? మాట్లాడండి సార్. ఇక్కడ ఆవిడ వైఎస్ఆర్ మాట్లాడుతున్నాను సార్. ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ అలాగే వర్మ గారికి కూడా నమస్తే, అలాగే 99 వీక్షకులకు కూడా నా నమస్తే అండి.
ఆవిడ పార్వతి గారు చాలా బాగా వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఏంటో మాకు చెప్పండి. వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా ఎలా పడితే అలా మాట్లాడండి, ఎలా పడితే అలా మాట్లాడే వాళ్ళని ఎంకరేజ్ చేయండి ఎప్పుడు చెప్పండి. అలాగే ఇష్టరాజ్యంగా మాట్లాడిన వాళ్ళని కూడా నిమ్మకి నీతినట్టు ఆనాడు మా గవర్నమెంట్ లో వదిలేశాం కాబట్టే ఈ రోజున కొమ్ములు వచ్చి మాట్లాడుతా ఉన్నారు. ఇదైతే వాస్తవంతో కూడినటువంటి విషయం. ఎందుకంటే ఏ నాయకుడి కింద అయితే వీళ్ళు పనిచేస్తున్నారో ఆ నాయకుడే స్టేజీ మీద చెప్పులు తీసు. పుణ్యశీల గారు మీ సిగ్నల్ లేదు, ఒకసారి ట్రై చేయండి, సిగ్నల్లో రావడానికి ట్రై చేయండి. రమ్య రెస్పాండ్ అవ్వండి. మీరు అసలు ఏం జరుగుతుంది? అన్యాయాలు, అక్రమాలు, మంచి వాళ్ళని కూడా రాజ్యద్రోహం కేసులు పెట్టి చాలా ఇబ్బందులు పెడుతున్నారట. రావణ్ కేసు అంశంలోని ఆయన చేసిన అంత తప్పులు ఏంటి, ఆయన ఎన్కౌంటర్ చేయడానికి చూస్తున్నారంటే ఇవన్నీ వస్తున్నాయి. రమ్య రెస్పాండ్ అవ్వండి. ముందుగా వర్మ గారు, మీకు ప్యానెల్ సభ్యులకి 99 వీక్షకులకి అందరికీ నమస్కారం అండి. నమస్తే. వర్మ గారు, మీరు ఇందాక చాలా సేపు టైం వేస్ట్ చేస్తూ నిజంగా ఆ జడా శ్రావణ్ గురించి ఎందుకండి, వాడే ఒక బఫూన్. వాస్తవంగా చెప్పాలంటే ఆ బఫూన్ గురించి అంతసేపు వేయటం కూడా మన ఛానల్కే చెడ్డ పేరు అనమాట. అతనిది ఒక వీడియో చూపిస్తానండి నేను.